మనం జీవిస్తున్న ఈ కాలం సాధారణమైనది కాదు. బైబిల్ గ్రంథం వేల ఏళ్ల క్రితమే హెచ్చరించిన ఆ భయంకరమైన రోజులు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు చెప్పిన ఆ 5 ప్రధాన సంకేతాలు నేడు నిజమవుతున్నాయి. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోవుదురు. జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. నేడు మనం చూస్తున్న పరిస్థితులు దీనికి ప్రత్యక్ష నిదర్శనం. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. సైన్స్ ప్రకారం మునిపెన్నడూ లేనంతగా భూమి కంపించడం మనం చూస్తున్నాం. ఇవి వేదనకు ఆరంభం మాత్రమే. మత్తయి సువార్త 24కి అనుబంధంగా లూకా సువార్తలో చెప్పబడినట్లు భయంకరమైన తెగుళ్ళు, కరువులను లోకాన్ని వణికిస్తున్నాయి. ఇటీవలి మహమ్మారులే దీనికి సాక్ష్యం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. నేడు మనుషుల మధ్య నమ్మకం, ఆత్మీయత తగ్గిపోయి స్వార్థం పెరిగిపోయింది. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. నేడు టెక్నాలజీ ద్వారా సువార్త ప్రతి ఇంటికి చేరుతోంది. ప్రియమైన స్నేహితులారా, ఈ సంకేతాలు మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని హెచ్చరించడానికి ఇవ్వబడ్డాయి. మత్తయి సువార్త 24:44 చెబుతుంది, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. సిద్ధపడడం అంటే ఏమిటి? మన పాపములను ఒప్పుకొని మారు మనసు పొందడం, లోక ఆశల కంటే దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం, ప్రతిరోజు ప్రార్థనలో దేవునితో గడపడం, ఆయన తలుపు తట్టినప్పుడు మనం మెలకువగా ఉండాలి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఈ లోక పరిస్థితులను చూస్తుంటే మీ రాకడ అతి సమీపంలో ఉందని మాకు అర్థమవుతోంది. ప్రభువా, మేము లోక ఆశల్లో మునిగిపోకుండా మీ రాకడ కొరకు సిద్ధపడే మనస్సును మాకు దయచేయండి. భయం ఆవరించిన ఈ లోకంలో మాకు ధైర్యాన్ని, నిరీక్షణను ప్రసాదించండి. మా హృదయాలను శుద్ధి చేసి మీరు వచ్చినప్పుడు మీతో పాటు మహిమలో ఉండగలిగే కృపను మాకును, మా కుటుంబాలకును దయచేయమని వేడుకుంటున్నాము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ మాటలు మిమ్మల్ని తాకితే ఆమెన్ అని కామెంట్ చేయండి.